నమస్కారం. ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా యూజ్ చేస్తున్నారు అండ్ ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి ఫిక్స్ అవుతున్నారు. ఇదిగో నేను ఈ సెక్టర్ ఇలా ఆంథ్రోపిక్ అని చెప్పేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ అది ఒకటి. వాళ్ళది ఏంటంటే ఖచ్చితత్వం ఏ రేంజ్లో ఉంది అంటే అమెరికా వాడు వాళ్ళకు ఒక టాస్క్ ఇచ్చాడు. అది ఎథిక్స్కి విరుద్ధంగా ఉంది, మేము చేయమన్నారు. అలాంటప్పుడు అవసరం ఎందుకు పోండ్రా బాబు అన్నారు. బట్ అప్పటికే అలవాటు చేసేసుకున్నారు, ఎవరు డిఫెన్స్ వాళ్ళు వాడుతూ. ఇప్పుడు ఈ అమెరికా వాళ్ళు ఈ మిలిటరీ వాళ్ళు ఏం చేశారు, దానికి ఇవ్వాల్సిన కమాండ్స్ అని ఇచ్చేసి నెక్స్ట్ ఏం చేయాలి ఏంటన్నప్పుడు అది ఇచ్చింది. ఇదిగో మీరు మీ ఆబ్జెక్ట్ పలానా చోట ఉంది, మీ శత్రువు పలానా చోట ఉన్నాడు, ఇప్పుడు దాన్ని కొట్టు, అదే దాన్ని కొట్టు అంటే ఒక 200 ఉన్నాయి మనం కొట్టాల్సినటువంటివి. ఓకే, లక్ష్యాలు గురి చూసి కొట్టాలి. ముందు నేను ఏ అనే దాన్ని కొట్టా, ఆ తర్వాత సి అనే దాని దగ్గరికి పోయా, ఆ తర్వాత జెడ్ దగ్గరికి వెళ్ళా. బట్ ఆంథ్రోపిక్ ఏమంటుంది, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూలు వద్దొద్దు, ముందు ఎక్స్ని కొట్టు, తర్వాత బీని కొట్టు, ఆ తర్వాత సిని కొట్టు అంటే ఆ రకం ఫిక్స్ చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దానికి దేవుడి దయ వల్ల మనుషులకున్న పవర్స్ లేవు, కానీ ఆల్మోస్ట్ మనుషులు చేయలేనివన్నీ చేస్తుంది. రోజులు నెలలు పెట్టేదానిని సెకండ్స్లో క్లియర్ చేస్తుంది. దానికి జస్ట్ డేటా ఇస్తే చాలు, ఇచ్చి ఇప్పుడు నాకు కావాల్సింది ఇది, ఎలా చేయాలో చెప్పండి చెప్పేస్తుంది. అలా ఇరాన్ని ఇంత దారుణంగా ఎలా దెబ్బ కొట్టారు, ఖమేనీ ఎక్కడ ఉన్నాడు ఎలా చంపారు ఏంటర్ అన్నప్పుడు, ఇరాన్ చెందినటువంటి కీలకమైనటువంటి స్థావరాలు ఎక్కడున్నాయి ఏంటర్ అన్నప్పుడు, ఇరాన్ చెందిన లీడర్లు ఎక్కడున్నారు ఏంటర్ అన్నప్పుడు, వాళ్ళు ఎక్కడున్నారు ఏం చేస్తుంటారు ఏంటి అనేది వీళ్ళకి తెలిసింది దానికి ఇస్తున్నారు. ఏ మిస్సైల్తో కొట్టాలి, వీళ్ళ దగ్గర వచ్చేసి బ్లూ స్పారో రకరకాల వెపన్స్ ఉన్నాయి, మిస్సైల్స్ ఉన్నాయి. దేనితో కొడితే అక్కడ మొత్తం డిమాలిష్ అయిపోయింది, దేనితో కొడితే అక్కడ వాళ్ళు చచ్చిపోతారు, పక్కాకి ఇస్తుందట. ఆ ట్రంప్ దాన్ని వద్దన్నాడు, పోండ్రా అని చెప్పింది మీరు అంటలేదని. బట్ అదే ఇప్పుడు వాళ్ళ సైన్యానికి యూజ్ అయింది. ఇజ్రాయెల్ సైతం ఆల్మోస్ట్ టెక్నాలజీని యూజ్ చేసి కొట్టేస్తుంది గట్టిగా. ఇరాన్ తక్కువ, ఇరాన్ కూడా మామూలుగా లేదు అసలు, ఇరాన్ కూడా టెక్నాలజీ కూడా గట్టిగా కొట్టేస్తుంది. అంటే యుద్ధాలు భూమి మీద, ఆకాశంలో, నేల మీద, నదులలో, సముద్రాల్లో, లైక్ ఇది వేరు. ఇప్పుడు అంతా టెక్నాలజీని యూజ్ చేసి కొట్టేస్తున్నారు అన్నీ, ఎక్కడ పడితే అక్కడ. టెక్నాలజీ నిజంగా మనిషి సృష్టించాడు, బట్ ఇప్పుడు ఆ టెక్నాలజీ మనిషిని దాటి ఎంత వేగంగా దూసుకెళ్తుందంటే మన ఊహకందనంత.